అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ మక్తల్, అది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మీటింగ్. అంటే మహబూబ్నగర్, నాగర్ కర్నూలు జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, గద్వాల జిల్లా, వనపర్తి జిల్లా, ఇన్ని జిల్లాలకు సంబంధించిన మీటింగ్ జరిగింది. నిజానికి వాస్తవంగా సహజంగానే సీఎం సొంత జిల్లా అంటే సీఎంకు ఎక్కడ లేనంత సపోర్ట్ దొరకాలి, ఎక్కడ లేనంత సపోర్ట్ ఉండాలి. అసలు జనం తండోపతండాలుగా రావాలి. మా సీఎం ఏం చెప్తున్నాడు, మా ముద్దు బిడ్డ ఏం మాట్లాడుతున్నాడు, మా ముద్దు మీటింగు మనం మొత్తం సక్సెస్ చేయాలి అని ఎమ్మెల్యేలకు ఉండాలి, మంత్రులకు ఉండాలి. కానీ మక్తల్ మీటింగ్కు జనం రాకపోవడం, అసలు కొన్ని రోజులకెళ్ళి రేవంత్ రెడ్డి పెట్టే సమావేశాలకు వస్తున్న జనమో తెస్తున్న జనమో ఎవరో ఒకరు కనీసం రెస్పాన్స్ కూడా అయితే లేరు. వాళ్ళు సీఎం మాట్లాడుతుంటే చాలా జోష్గా ఉండాలి, ఎక్కడ పెట్టిన జోష్గా ఉండాలి, మహబూబ్నగర్లో మరింత జోష్గా ఉండాలి. కానీ మహబూబ్నగర్లోనే మీటింగ్ నీరు గారిపోయింది. ఇది ఎవరో ప్రతిపక్షాలో లేకపోతే ప్రతిపక్షాల సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం కాదు. మంత్రి మక్తల్ ఎమ్మెల్యే మంత్రి వాకిడి శ్రీహరే అసంతృప్తి వ్యక్తం చేసిండు. జనం లేరు, జనం రాలేదు, రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలకలేకపోయినామని. అంటే పరిస్థితి ఏంది? అసలు గవర్నమెంట్ మీద అసంతృప్తి అనుకోవాలన్నా, లేకపోతే ఇక్కడ క్రెడిట్ పాలసీ అంటే ఇది ఫెయిల్ అయితే ఆ జిల్లాకు సంబంధించిన ఆయనో లేకపోతే ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆయన బాధ్యత వహించాలి. వాళ్ళ మీద అసంతృప్తితో ఉండడం, ఎమ్మెల్యేలకు లేకపోతే సొంత క్యాడర్కు ఉండడం. చీరలు కూడా పంచారు కదా మహిళా సంఘాల లీడర్లకు, మహిళా సంఘాలకు చీరలు కూడా పంచారు. మహిళా సంఘాలలో వచ్చిన ఆ సభ నిండిపోవాలి. కనీసం మహిళా సంఘాలు ఆ సభలో మొత్తం 2500 మంది కన్నా ఎక్కువ మించినట్టు లేరు. ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తున్న లెక్క 2000 నుంచి 2500 మంది వచ్చారు. అసలు ఇంత తక్కువ మంది రావడం ఏంది? లేకపోతే ఇంత తక్కువ మంది లీడర్లు తీసుకొచ్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు, కానీ జనం రాలేదు. ఎందుకు? ఏమైంది? అసలు సొంత జిల్లాలోనే ఇట్లా పరిస్థితి ఉంటే అసలు రాష్ట్రమంతా మిగతా పరిస్థితి ఏంది? అసలు రేవంత్ రెడ్డి సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారం కోసం ఎందుకు తిరుగుతున్నాడు? క్రెడిట్ కోసం తిరుగుతున్నాడా? అంటే ఎవరు గెలిచినా నా వల్లనే గెలిచిందని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా తిరుగుతున్నాడా? ఇదంతా ఒక పెద్ద చర్చ. ఇప్పుడు దీని మీదే మాట్లాడదాం. మనం కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. రిపోర్ట్ కొట్టే వాళ్ళు చాలా స్పీడ్గా కక్షతో రిపోర్ట్ కొడుతున్నారు సిగ్నల్ టీవీ నిలబడాలంటే మీ సపోర్ట్ అవసరం. కాబట్టి ఇది మన ఛానల్గా ఎదగాలి. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో షేర్ కూడా చేయండి. నేను వీడియో చూపిస్తా. ఈ వీడియో ఇక్కడ కనిపిస్తున్నాయన్ని ఖాళీ కుర్చీలు. సరే అనుకోవచ్చు అందరూ, వెనక ఎక్కడో ఖాళీ కుర్చీలు ఉన్నప్పుడు ఎవరైనా వీడియో తీసి ఉండొచ్చు అని. కానీ ఇది వెనుక ఉన్న కుర్చీల మహత్యం కాదు. మీరు సైమల్టేనియస్గా చూడండి. వాకిటి శ్రీహరి గారు మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నాడో వింటూ ఇక్కడ కుర్చీల వీడియోని కూడా చూడండి. ఆశీర్వాదం చేసేది ఉండే ఎక్కడో లోపం జరిగింది, ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చూడండి, దగ్గర స్టేజ్కి అతి దగ్గరగా కనిపిస్తున్న ఖాళీ కుర్చీలు. వెనుక ఎక్కడో ఉన్న కుర్చీలు కాదు. వెనుక ఎప్పుడైనా వెనుక ఖాళీ ఉంటాయి. ఎంతమందిని తరలించినా వెనుక ఇంకా ఎక్స్ట్రా చైర్లు, జనాల కోసం ఎక్స్ట్రా చైర్లు వేస్తారు కాబట్టి అవి ఖాళీ కనిపిస్తుండొచ్చు. కానీ ఇక్కడ అట్లా కనిపిస్తలేదు. స్క్రీన్ ముందల కనిపిస్తుంది. నేను 1కి 2 సార్లు 100 సార్లు చెక్ చేసిన. అంటే నిజంగానే అసలు రేవంత్ రెడ్డి రాకముందో లేకపోతే రేవంత్ రెడ్డి పోయిన తర్వాత తీసిన వీడియో ఏమో అనుకున్నా. కానీ కాదు, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు వీడియో ఇది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, పక్కన స్క్రీన్ పెట్టినరు. ఆయన మాట్లాడితే స్క్రీన్లో చూసుకుంటూ ఉండనీకే ప్లస్ ఇదంతా చూసినాకనే మంత్రి సిఆర్ మాట్లాడేసిండు. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇంకా ఆశీర్వాదం చేసేది ఉండే ఎక్కడో లోపం జరిగింది, ఖచ్చితంగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మనం ఎంత పెద్ద ఎత్తున స్వాగతం పలకాలలో ఒకసారి ఆలోచన చేయాలి. ఇవే పొరపాట్లు చేస్తే మనం జీవితంలో తర్వాత బాధపడితే ఏం లాభం? ముఖ్యమంత్రి గారికి సప్పడతో స్వాగతం పలకాల్సింది ఉండే. ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి. మన లోపల ఇంకా మార్పు రావాలి. ఎవరి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు? చాలా మంది నా మీద దుమ్మెత్తి పోసిన బాధపడలే. ఆ పెద్ద మనిషి మన దగ్గరకు వస్తే ఈ రోజు మీరు చేసిన ప్రవర్తన మనసు గాయమైందని మాత్రం తెలియజేస్తా ఉన్నా. ఇది మళ్ళొక్కసారి జరగొద్దు. మన లోపల మార్పు రావాలి. మన కోసం పనిచేస్తున్న వ్యక్తులు, ఆ వ్యక్తులకు మనం సాధారణంగా ఆహ్వానం పలకాలి. కాబట్టి ఇదిగోండి ఇక్కడ స్క్రీన్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న వీడియో కనిపిస్తుంది. జనం మాత్రం లేరు. వాకిటి శ్రీహరి గారు చాలా బాధపడుతూ మాట్లాడిన మాటలు. ఆయన మాటలను బట్టి చూస్తే ఎమ్మెల్యేల మధ్య, మినిస్టర్స్ మధ్య కోఆర్డినేషన్ లేదు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ పైన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, సొంత పార్టీ క్యాడర్కు ఇంట్రెస్ట్ లేదు అని అర్థమైంది. అయితే జనాలు రావాలి. అసలు క్యాడరు కార్యకర్తలు ఎంతమంది వచ్చినా
అది జనాలు వస్తేనే ఆ సభ సక్సెస్ఫుల్ అయినట్టు. ప్లస్ ఈ సభ దేనికోసం 2 సంవత్సరాల విజయోత్సవాలు అంటే ఎట్లుండాలి, ఫుల్ కిక్కులో ఉండాలి. అంటే ఈ ప్రభుత్వం ఒకవేళ మంచి చేసి ఉంటే, ఈ ప్రభుత్వం మీద ప్రజలు కనుక సంతృప్తికరంగా ఉంటే, ఈ సమాజంలో ఈ ప్రభుత్వం మీద మంచి ఒపీనియన్ కనుక ఉంటే, గుడ్ ఫీల్ కనుక ఉంటే ఖచ్చితంగా జనం వచ్చేవాళ్ళు. వీళ్ళు 100 మందిని తీసుకొస్తే కనీసం ఇంకొక 100 మంది అన్న ఫ్రీగా స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి మా ఊరికి వస్తున్నాడనో, మా జిల్లాకు వస్తున్నాడనో, మా జిల్లా మనిషి అనో రావాలి. నిజానికి ఈ మీటింగ్ మక్తల్లో జరిగింది. మక్తల్ వచ్చేసి స్వయంగా నారాయణపేట జిల్లాకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ, రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కోడంగల్ కాన్స్టిట్యున్సీ కూడా ఆ జిల్లాకు సంబంధించిందే, నారాయణపేట జిల్లాకు సంబంధించిందే. కానీ కోడంగల్ నుంచి కూడా జనం రానట్టున్నారు. అందుకే రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా జోష్ లేదు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే ఆయన సరే ముఖ్యమంత్రి అప్పుడప్పుడు గోళీలు వేస్తుంటాడు, కనీసం ఎవరన్నా స్పందన వస్తుందేమో, ఎవరన్నా ఈలలు కొడతారేమోనని. లేదు, లాస్ట్కు ఈలలు కొట్టాడు, సప్పాలు కొట్టాడు అని చెప్పేసి కొట్టిపించుకున్నాడు. అంతే తప్ప రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా నో రెస్పాన్స్. ఉన్న జనాలు కూడా రెస్పాన్స్ రాలేదు, రాని జనాలు ఎట్లా రాలేదు. అసలు దీన్ని ఏ విధంగా చూడాలనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే సొంత జిల్లా అయినప్పుడు ఎక్కువ మంది రావాలి అనేది ఖచ్చితంగా ఇంటెన్షన్ ఉంటుంది. సీఎం గారికి ఉంటుంది, మినిస్టర్స్కి ఉంటుంది, ఎమ్మెల్యేలకు ఉంటుంది, అందరికీ ఉంటుంది. సీఎం వస్తున్నాడు కాబట్టి సభ సక్సెస్ చేయాలి, మామనార్లో మనమంతా జిల్లా మొత్తం ఎంబడుందని నిరూపించుకోవాలని ఉంటుంది. కానీ ఇక్కడ అది కనబడలే, ఎమ్మెల్యేలో కనబడలే. తర్వాత ఒక వాకిరి షేర్కి ఉందేమో బహుశా ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి. కానీ మరి ఎక్కడి నుంచి జనం తెచ్చినట్టు కానీ, జనం వచ్చినట్టు కానీ కనబడతలేదు. వచ్చిన జనాలంతా తెచ్చిన జనాలే ఉంటారు 100%. గవర్నమెంట్ మీటింగ్స్ మొత్తం గట్లే జరుగుతాయి. కాకపోతే సొంత జిల్లా కాబట్టి కొంచెం ఎక్కువ జనాలు కనబడాలనేది సహజంగా రాజకీయంగా మనకు కనిపించే ఒక లైన్. కానీ అట్లాంటిది ఏం కనబడతలేదు. బహుశా ప్రభుత్వం మీద జనాలకున్న అసంతృప్తి ఉండొచ్చు, స్థానిక నేతల మధ్య కోనేషన్ కూడా లేకుండా ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యేలే తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అంత అసంతృప్తిగా, అంత రెబల్గా రేవంత్ రెడ్డి పైన వేరే జిల్లాల్లో లేరు. ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉన్నా బయట పడతలేరు వేరే జిల్లాల్లో. కానీ మామనార్లో మాత్రం ఓపెన్గా లేఖలు రాస్తున్నారు, ఓపెన్గా పేపర్లో ఆర్టికల్స్ రాస్తున్నారు. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదని ప్రతిపక్ష పనుల్లో లేకపోతే ఇంకెవరో చెప్పనవసరం లేదు, సొంత ఎమ్మెల్యేలే చెప్పేస్తున్నారు. ఈ పరిపాలన బాగలేదు, జనం సంతృప్తికరంగా లేరు గవర్నమెంట్ పైన, ఈ పరిపాలన ప్రజాకోణంలో నడుస్తలేదు అని వాళ్ళే చాలాసార్లు ఓపెన్గా లేఖల ద్వారానో, ఆర్టికల్స్ ద్వారానో, రకరకాల వేదికల ద్వారా వాళ్ళందరూ కూడా ఓపెన్గా చెప్పుకున్నారు. అందుకే స్థానిక నేతల మధ్య కోనేషన్ లేదు. వాకిరి సీఆర్ గారు కూడా అదే అంటున్నారు కదా, ఎవరో ఏమో అనుకుంటున్నారు, మనం ఎప్పుడు మారుతాము, సీఎం గారు వస్తే కూడా కనీసం ఘనంగా స్వాగతం పలకలేకపోయినామని ఆయన ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాజకీయంగా ఇది ఒక రియాలిటీ చెక్. ప్రభుత్వం పైన జనం స్పందన అయింది అనేది ఒక రియాలిటీ చెక్ కింద పనికొస్తుంది. యాక్చువల్గా గవర్నమెంట్ 1 ఇయర్ అయిందంటే 1 ఇయర్ తర్వాత కొంత ఆశలు, ఆశయాలు అవన్నీ కూడా అమలవుతాయని జనమంతా కోరుకుంటారు. కానీ గవర్నమెంట్ 2 ఇయర్స్ వచ్చినా సరే ఎందుకో జనాలను సంతృప్తిపరచలేకపోయింది. జనాలలో ఉన్న చర్చనో లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలో, ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలో వాటిని అమలు చేయలేకపోయినారు అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. అందుకే ఈ పొలిటికల్ రియాలిటీ చెక్ ఇది రేవంత్ ప్రభుత్వానికి ఒక రియాలిటీ చెక్గా ఖచ్చితంగా చూడాలి. అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద జనాలు మొన్న జుబ్లీహిల్స్లో గెలిచింది కదా, మరి రియాలిటీ చెక్లో జనాలు అసంతృప్తిగా ఉంటే ఎట్లేస్తారంటే అది ఎలక్షన్ మేనేజ్మెంట్. ఒక ఉప ఎన్నిక జరిగినప్పుడు అది ప్రభుత్వానికి 100% అనుకూలంగా ఉంటుంది. మనకి ఇక్కడనే కాదు, చాలాసార్లు చూసినాం మనం. కేసీఆర్ గవర్నమెంట్నే చూసినాం కదా. మునుగోడు 2022 నవంబర్లో ఎలక్షన్ జరిగింది. అక్కడ అభ్యర్థి గెలిచింది, రాజగోపాల్ రెడ్డి ఒక బలమైన అభ్యర్థి బీజేపీ నుంచి ఉన్నారు. అయినా సరే బీఆర్ఎస్ గెలిచింది. కరెక్ట్గా సంవత్సరానికి బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయింది. ఎందుకంటే అక్కడ కూడా మునుగోడులో కూడా గెలవలే. మునుగోడులో కూడా సంవత్సరం క్రితం గెలిచిన సీట్ను కూడా బీఆర్ఎస్ గెలవలేకపోయిందంటే జనం అట్లా ఉన్నారనమాట. ఇక్కడ కూడా సేమ్ బై ఎలక్షన్స్లో కొంత గవర్నమెంట్కి ఫేవర్గా ఉంటుంది. గ్రౌండ్ ఆఫీసర్స్ సపోర్ట్ చేయడం, పోలీసర్స్ సపోర్ట్ చేయడం, ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేయడం, లేకపోతే దొంగోట్ల వ్యవహారం, ఏ పనైనా చేసుకోవచ్చు అధికార పార్టీ. డబ్బుల పంపకాలు ఇట్లాంటివి చాలా ఈజీగా చేసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఇక్కడ అట్లాంటిదేం కనపడలేదు. జూబ్లీహిల్స్లో అవన్నీ చేసుకున్నా సరే మామనార్లో మాత్రం ఆ ఎఫెక్టు ఎక్కడ కనబడలే. జూబ్లీహిల్స్లో మా సీఎం గెలిపించిండు, మా సీఎం ఒంటి చేత గెలిపించిండు అనే ఒక చర్చను ప్రజలు నమ్ముతలేరు. తెలంగాణ ప్రజలు, ఇంకా మామనార్ ప్రజలు అసలే నమ్ముతలేరు. సొంత జిల్లాలనే ఇట్లా ఉంటే రాష్ట్రం అంతా ఎట్లా ఉంటుంది అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఖచ్చితంగా కూడా. మంత్రుల అసంతృప్తులు ఇవన్నీ ఏమైనా ఉండొచ్చు, మంత్రుల అసంతృప్తి ఉండొచ్చు, ఎమ్మెల్యేల అసంతృప్తి ఉండొచ్చు, కానీ జనం అసంతృప్తిగా ఉండకూడదు. ఎమ్మెల్యేనే ఉంది అసంతృప్తిగా ఉంటే పిలిచి కూర్చోబెట్టి ఛాయ్ టిఫిన్ చేపిస్తే అయిపోతుంది.
నేను ఒక ఎమ్మెల్యేతో మాట్లాడాను మామనార్ జిల్లాకు సంబంధించిన ఒక ఎమ్మెల్యేతో మాట్లాడితే ఏమున్నది రచ్చకట్ట మీటింగ్ ఇది అన్నాడు. రచ్చకట్ట మీటింగ్ అంటే ఏంది అన్నాడు. అంటే ఏం లేదు, వివాదాలు చాలా ఉంటాయి, ఆ వివాదాలు ఎక్కడనో ఒక ఇంట్లో సెటిల్ అయిపోతాయి, తర్వాత ఫైనల్గా జనాల మధ్య తేల్చాలి, తీర్పు ఇచ్చుకోవాలి, కాబట్టి రచ్చకట్ట మీద కూర్చొని దాన్ని క్లోజ్ చేస్తారు. కానీ ఇది ఒక రచ్చకట్ట మీటింగ్ అంటే ఇక్కడ ఏం జరగదు, రచ్చకట్ట మీటింగ్లో ఏమీ జరగదు. మాకు కూడా తెలుసు రేవంత్ రెడ్డి ఏం ప్రకటించాడని, మాకు కూడా తెలుసు ఈ ప్రభుత్వం మాకేం ఇయ్యదని. అయినా సరే ఒక రచ్చకట్ట మీటింగ్గా మేము ఆ మీటింగ్కి అటెండ్ కావాల్సి వచ్చింది. నిజంగా కూడా మామనార్ జిల్లా ఎమ్మెల్యేలు ఒక్కరి ముఖంలో ఆనందం లేదు, ఒక్కరు కూడా రేవంత్ రెడ్డి ఏదో ఇస్తాడు అన్న ఒక ఆశతో ఒక జోష్తో లేరు. 2 సంవత్సరాల గవర్నమెంట్లో అప్పుడే కాడి వదిలేసే పరిస్థితి రాకూడదు. అయ్యో మేమంతా కష్టపడుతున్నాం, ప్రభుత్వం పనిచేస్తుందన్న ఒక అది ఉండాలి. కానీ కనబడలే, ప్రజల్లో ఆశలు చచ్చిపోయినాయి అనిపిస్తుంది. ఈ గవర్నమెంట్ ఏం చెయ్యదు, ఇంకా గవర్నమెంట్తో మీటింగ్ పోయి కూడా వేస్ట్, ఏం మారింది, ఏం మారలేదు, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమీ మారలేదు, ఇంకా దిగజారిపోయినామన్న ఫీలింగు రాష్ట్రమంతా ఉంది. బహుశా మామనార్లో ఉంది ఇంకా ఎక్కువ, సొంత జిల్లాలోనే. ప్లస్ క్యాడర్ కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టుగా చాలా క్లియర్గా కనబడుతుంది. ఎవరు కావాలి, ప్రతిపక్షాలు కావాలన్నా, అసలు రాజకీయాలు అవసరమా జనాల కంటే, జనాలు అన్ని రాజకీయాలు చూస్తారు, ప్రతిపక్ష రాజకీయాలు చూస్తారు, అధికార పార్టీ రాజకీయాలు చూస్తారు. ఈ పార్టీ చేస్తున్న రాజకీయాలను కూడా ప్రజలు మెప్పుతలేరు అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఇంకోటి ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ ప్రచారం కోసం రేవంత్ రెడ్డి ఇట్లాంటి మీటింగ్ పెట్టుకోవడం కూడా వేస్ట్. సర్పంచ్ ఎలక్షన్స్ ఎవరు ఎమ్మెల్యేలు మేనేజ్ చేస్తారు, మినిస్టర్స్ మేనేజ్ చేస్తారు, ఎవరు గెలిచినా అధికార పార్టీకి వస్తారు. రేపు మీ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఎవరు ఇండిపెండెంట్గా గెలిచినా, ఎవరు ఏకగ్రీవంగా గెలిచినా, ఎవరు ఏ పార్టీ సపోర్ట్ చేసి గెలిచినా తదుపరి నెక్స్ట్ వచ్చేది కాంగ్రెస్లోకి వస్తారు వాళ్ళందరూ. మీ గవర్నమెంట్ 3 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వస్తే వీళ్ళందరూ మళ్ళీ ఆ గవర్నమెంట్కి వెళ్ళిపోతారు. అంతేగాని సర్పంచ్ ఎలక్షన్స్లో గెలిచిన బలం కూడా కాంగ్రెస్ పార్టీ బలం కాదు, ప్రభుత్వ బలం కూడా కాదు. అది దాన్ని కొలమానంగా కూడా మనం చూడలేము. మరి ఎందుకు అంత అంటే ఎట్లా కాంగ్రెస్ పార్టీకి వస్తారు గెలిచిన వాళ్ళందరూ, అది నా వల్లనే గెలిచిందని బహుశా రేవంత్ రెడ్డి చెప్పదలుచుకుంటేమో. ఇది నేను వార్నింగ్ కూడా ఇచ్చాను కదా, ఢిల్లీలో గుండెలు అదరాలని, ఎవరికో వార్నింగ్ రాహుల్ గాంధీకా సోనియా గాంధీకా ఎవరి గుండెలు అదరాలని కూడా తెలియదు. కాబట్టి ప్రభుత్వం తీవ్రమైన అసంతృప్తి. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అప్పుడు జూబ్లీహిల్స్లో 83% అసంతృప్తి అని సర్వేల్లో వచ్చినాయి. కాంగ్రెస్ అనుకూల సర్వేల్లో కూడా అసంతృప్తి 80% పైన కనిపించింది. రాష్ట్రమంతా కూడా 80% పైన అసంతృప్తి ఉంటే అది నార్మల్ అసంతృప్తి కాదు, అది చాలా దారుణమైన అసంతృప్తి. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే అసలు ఈ గవర్నమెంట్ 10 సీట్లు కూడా గెలవదు అన్నదానికి ఒక సంకేతం. నిన్న జరిగిన మీటింగ్ కూడా అంతే. నిన్న జరిగిన మీటింగ్ కూడా ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వస్తే ఈ గవర్నమెంట్ మళ్ళీ రాదు అని చెప్పడానికి ఒక సంకేతంగా కనిపిస్తుంది. కొన్ని తప్పులు సరిదిద్దుకుంటే చాలా అవకాశాలు ఉంటాయి, కానీ గ్రౌండ్ వదిలేసి ఆకాశంలో వివరిస్తున్నారు వీళ్ళు. చైనా అంటున్నారు, బర్మా అంటున్నారు, జర్మనీ అంటున్నారు, దక్షిణ కొరియా అంటున్నారు. అసలు గ్రౌండ్లో రైతులు చచ్చిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని. ఇట్లాంటి ఇష్యూలు పట్టించుకోకపోతే ఈ మీటింగ్ని మరింత అటర్ఫ్లాప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.